హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇప్పుడైతే మేము హూస్టన్ టెక్సాస్లో ఉన్నాము మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో. సో ఇప్పుడు ఏం లేదు, జస్ట్ పెద్ద ప్లానింగ్ ఏం లేదు, మంచిగా ఓన్లీ టైం స్పెండ్ చేద్దామని చెప్పి వచ్చాము. సో ఇప్పుడు జస్ట్ అట్లా ఇక్కడ హూస్టన్ ఏరియా అట్లా జస్ట్ అలా తిరిగేసి వద్దాము ఏమన్నా సరదాగా అని చెప్పేసి మేము ముగ్గురం బయలుదేరుతున్నాము. అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరికీ స్కూల్స్ ఆఫీసెస్ ఉన్నాయి, మేమంటే లీవ్ పెట్టొచ్చాము. జస్ట్ అలా తిరిగేసి వస్తాము. సాయంత్రం వచ్చి అదే మేము వెళ్ళి దారిలో ఏమైనా ఉంటే మీకు అన్నీ చూపెడతాను, ఏమీ లేకపోతే కామ్గా ఏదైనా తినేవి అవి చూపెట్టుకొని వచ్చేస్తాను. చలో బాయ్. ఇప్పుడైతే మేము హూస్టన్ వాటర్ వాల్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇక్కడ జస్ట్ ఆ వాటర్ వాల్ దగ్గరకు వచ్చినప్పుడు సిగ్నల్ దగ్గర ఇలా బిల్డింగ్స్ అవి ఉంటే తీశాను. ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ సిగ్నల్ పడింది కదా, అక్కడ లెఫ్ట్లో వాటర్ వాల్ మీకు కనిపిస్తుందేమో, జస్ట్ వాటర్ ఫ్లో పడ్డము అది. సో ఇది వచ్చేసి మంచి సెంటర్లో ఉంటుంది, ఇక్కడ అంతా షాపింగ్ ఇదంతా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇక్కడికి 2 miles మహాత్మా గాంధీ స్ట్రీట్ ఉంటుందన్నమాట. అదేంటంటే మన డేసీ బజార్ లాగా ఇంకా అన్ని గోల్డ్ షాప్స్ వాట్ ఎవర్ మనకి ఏమేమి కావాలో గ్రాసరీ ప్రతిదీ దొరుకుతుందనమాట. ఆ స్ట్రీట్ పేరే వచ్చేసి మహాత్మా గాంధీ స్ట్రీట్ అని పెట్టుండే. సో ఇప్పుడు ఏంటంటే మేము పార్కింగ్ చేసేసాము. అక్కడికి వచ్చాక అక్కడ పార్కింగ్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, అన్ని బిల్డింగ్స్లో పార్కింగ్ ఉంది. సో అక్కడ విలియం టవర్స్ చూసారా ఎగ్జిట్. సో అది ఇప్పుడు మేము పార్కింగ్ చేసింది వచ్చేసి విలియం టవర్స్లో అనమాట. సో ఇది పార్కింగ్ చేసిన తర్వాత అదిగో చూసారా మీరు, పార్కింగ్ విజిటర్స్ అని ఉంది కదా, అక్కడ వచ్చేసి పార్కింగ్ పెట్టాము. పార్కింగ్ పెట్టేసి జస్ట్ వాటర్ వాల్కి వాక్ చేస్తున్నాము. ఇది వచ్చేసి గ్యాలరీయా అనమాట. మొత్తం ఇదంతా ఇంకా చెప్పాను కదా ఇందాకే, షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ ఉంటాయి పిల్లలకి అంతా, లైక్ గేమ్ జోన్స్ టైప్, టెన్నిస్ కోర్ట్స్, లైక్ అన్ని ఇండోర్. అలాగే ఆఫీసెస్ కూడా ఉన్నాయి ఈ బిల్డింగ్స్లో. ఆల్సో రెసిడెన్షియల్స్ కూడా ఉన్నాయి అనమాట. అంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఉన్నారు రెసిడెన్షియల్ ఏరియాస్ కూడా. బట్ చాలా మంచిగా అనిపించింది. మేము వెళ్ళిన రోజు ఇంకా వెదర్ కూడా 80s ఉండే అనమాట. ఆసమ్ ఉంది అసలు చెప్పాలంటే, మంచి వెదర్ ప్రాపర్. కాకపోతే ఏంటంటే ఒక వాటర్ వాల్ ఏదో పైప్స్ రిపేర్ వల్ల అది క్లోజ్ చేసి, అంటే ఇటు సైడ్ పడట్లేదు వాటర్, 2 sides ఉంటుంది, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ పడుతున్నాయి కానీ ఫ్రంట్ సైడ్ క్లోజ్ చేసి ఉంది. సో ఇక దట్స్ ఓకే, ఇక వచ్చింది చూడ్డానికే కదా, దట్స్ ఓకే అనిపించింది. అదేదో రిపేర్లో ఉంటే మనం ఏం చేయలేము కదా, దట్స్ ఓకే. అదే చూపెడుతున్నాను ఇక్కడ. ఇంతసేపు మీకు ఇలా కనిపించాను కదా, ఇప్పుడు నేను అదే సెల్ఫీ లాగా తీసుకొని తిరిగి చూపెడుతున్నాను అనమాట వాటర్ వాల్ సైడ్ అంతా. ఇది అయితే చాలా బాగుంది. ఏంటంటే పిక్నిక్ స్పాట్ లాగా యూజ్ చేసుకోవచ్చు మంచిగా. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కూడా, కాకపోతే ఇంకా వెనకాలంతా గాలి అది డిస్టర్బెన్స్ ఉండేసరికి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది మంచిగా ఎప్పుడైనా అంటే పార్కింగ్ ఈజీగానే దొరుకుతుంది మంచిగా. ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి 50 minutes పట్టినట్టుంది మాకు. 50 minutesలో వచ్చేసాము. సో జస్ట్ ఏదైనా మంచి పిక్నిక్ స్పాట్ లాగా ఏదైనా ఇంట్లో కావాలంటే వండుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఫుడ్ కూడా బాగానే దొరుకుతుంది అనమాట. ఫుల్ చెప్పాను కదా మీకు, ఇండియన్ ఫుడ్ కావాలన్నా జస్ట్ 2 miles మహాత్మా గాంధీ ఉంది. లేదు ఇక్కడే మంచి పిల్లలు అన్ని ప్రకారం ట్రై చేస్తారంటే ఇదంతా ఫుడ్ ఉంటుంది, షాపింగ్ అంతా ఉంది కదా. మంచిగా తెచ్చుకొని ఇలా బ్లాంకెట్ లాగా అట్లా వేసుకొని మంచి పిక్నిక్ లాగా ఫుల్ లైవ్లీగా అయితే ఉంటుంది, కొద్దిగా సరదాగా బాగుంది. ఇప్పుడు చూడండి అదే మీకు చూపెడుతున్నాను ఇక్కడ. అది ముందు క్లోజ్డ్ ఉంది కదా, ఎందుకంటే ఇక్కడ చూడండి కనిపిస్తుంది, క్లోజ్డ్ ఫర్ పంప్ రిపేర్స్ అంటిల్ Jan 2025. ఇటు సైడ్ వెనకాల సౌత్ సైడ్ మాత్రం ఆపరేషన్ ఉంది, బట్ ఇది మాత్రం మెయిన్ది మాత్రం ఆపరేషన్ లేదని రాసుంది. విన్నారు కదా, పైప్స్ రిపేర్ ఉందంట, 2025 వరకు లేదు. సో ఈ వాటర్ వాల్ గురించి ఇది ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి, ఎవరికి డెడికేట్ చేశారు ఏంటి అదంతా ఇక్కడ జస్ట్ అలా ఉందన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుతారు కదా అని చెప్పేసి ఇది కూడా పెట్టేశాను అలాగే. సో ప్లేస్ అయితే మాత్రం మంచిగా, అది కాక చల్లగా బాగా అనిపించుండే. ఇది మంచి ఇంకా వాటర్ పడుతూ ఉండింటే ఇంకా మంచిగా ఉండేది, బట్ ఇంకా మేము వెళ్ళిన రోజు అది లేదు చెప్పాను కదా. బట్ విరాట్ మేమైతే మాత్రం మంచిగానే ఎంజాయ్ చేసాము. విరాట్ అవన్నీ ఎక్కి డాన్సులు చేయడం అది మీరు చూస్తారు ఇప్పుడు. నరసింహన్ నాకు కొన్ని ఫొటోస్ తీవా అని చెప్తున్నాను అనమాట. ఇది కూడా ఇక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ, బట్ ఆ గాలికి అంతా ఓపెన్ ఏరియా కదా, రీసౌండ్ వచ్చినట్టు అలా ఉండి సరిగ్గా రాలేదన్నమాట. సో ఇదైతే మంచిగా అంటే గుడ్ స్పాట్ అనే చెప్పాలి, మంచిగా అనిపించింది, ఫీల్ గుడ్. వెదర్ కూడా బాగా హాట్గా, అంటే 80s అంటే మంచి హాట్గానే ఉన్నట్టు కదా. హాట్గా ఉండేసరికి ఇక్కడ వాటర్ పడుతూ వెనక సైడ్ ఇంకా వాటర్ ఆపరేషన్ ఉంది కదా, దానివల్ల ఏంటంటే చల్లగా అనిపించింది అనమాట. అక్కడ ఉన్నంతసేపు హాయిగా, అంటే కొంచెం మంచి చల్లగా, ఎండ అంటే ఆ ఫీల్ తెలియకుండా ఉంది. ఇంకా మంచి ముందంతా ఇట్లా పిక్నిక్ చాలామంది వస్తుండే చూడ్డానికి. ఇప్పుడు నేను విరాట్ని పిలిస్తే విరాట్ కూడా వచ్చాడు. అక్కడ ఏమున్నాయి ఏంటి ఇట్లా అంతా చూడండి, ఇలా చిన్న చిన్న స్టెప్స్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు.
ఇలా పిల్లలకి ఏదో ఒకటి సైడ్ ఇట్లా చిన్న చిన్న పార్కులు ఇలా మాన్మెంట్స్ ఇది చూసినప్పుడు నాకైతే ఏం గుర్తొచ్చిందంటే వాషింగ్టన్ డీసీ. మేము ఎక్కువ వరకు వెళ్తూనే ఉంటాం అనమాట, మాకు దగ్గర కదా వాషింగ్టన్ డీసీ. అలా వెళ్ళినప్పుడు ఇలాగే ఉంటుందన్నమాట. వాషింగ్టన్ డీసీలో కూడా నాకు ఐ రిమెంబర్ ఒక దగ్గర ఇలా వాటర్ ఫాల్ ఉంటుంది. ఆ కన్స్ట్రక్షన్ సేమ్, అంటే మరి ఎవరు ముందు కన్స్ట్రక్ట్ చేస్తారో అవన్నీ నాకైతే డీటెయిల్స్ తెలియదు కదా, బట్ అలా అనిపించింది. ఈ స్టెప్స్, ఈ ఆర్ట్ ఇదంతా డీసీలో లింకన్ మెమోరియల్ ఉంటుంది కదా, అలా అనిపించింది అనమాట. అక్కడ కూడా చాలా బాగుంటుంది. సో అలాగే అంటే అలా స్టెప్స్ పెద్ద పెద్దగా ఇలా ఉండడం అది మంచిగా అనిపించింది. సో ఇక్కడ విరాట్ చూసారా, మంచిగా స్టెప్ ఎక్కించుమ్మా అని అడిగాడు. సరే అని చెప్పి స్టెప్ ఎక్కిస్తే ఇంకా డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. వాడు చేస్తుంటే నేను కూడా అట్లా ఇట్లా ఊగుతూ ఉండే. మంచిగా అంటే ఎక్కడికి వెళ్ళినా విరాట్ హాయిగా ఎంజాయ్ చేస్తాడు. విరాట్కి ఈ స్పాట్ ఎలా నచ్చిందో ఏంటో ఒకసారి కనుక్కుందామా. విరాట్, నీకు వాటర్ వాల్ నచ్చిందా లేదా నాన్న? నచ్చింది, బట్ అంతా ట్రాష్ ఉంది ఇన్సైడ్ ట్రాష్ ఉందా? చూసారా, అది అంటే చెప్పాను కదా ఏదో రిపేర్ నడుస్తుంది అని చెప్పి, దానివల్ల అక్కడ వాటర్ పడే దగ్గర ఏంటంటే కింద అంతా ట్రాష్ ఉందన్నమాట. పిల్లల అబ్జర్వేషన్ చూసారా, నచ్చిందంట కానీ ట్రాష్ ఉందంట. బట్ ట్రాష్ ఉంటే మాత్రం మా వాడేమన్నా తక్కువ చేస్తున్నాడా ఏంటి? ఎంత ట్రాష్ ఉన్నా ఏదున్నా ఎగురుతూనే ఉన్నాడు. వాడితో పాటు వాళ్ళ అమ్మ కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంది. చూస్తున్నారు కదా. ఇంకా సెకండ్ స్టెప్కి ఎక్కించమ్మా అని అడిగాడు. నేను ట్రై చేశా కానీ అది నా హైట్కి డబుల్ ఉంది, నేను ఎక్కడ ఎక్కించగలను. అప్పటికి ట్రై చేశా కానీ పెద్ద వర్కౌట్ కాలే. ఇక్కడ ఏంటంటే నరసింహ రౌండ్గా తిరిగి ఇట్లా మొత్తం అంతా కవర్ అయ్యేలాగా సెల్ఫీ వీడియో దిగుతుండే. నేను కూడా వెళ్ళి నరసింహతో పాటు కవర్ చేసి దిగామన్నమాట. సో మంచిగా చెప్తున్నాను కదా, చల్లగా హాయిగా రిలాక్సింగ్గా అనిపించుండి. లోపల విరాట్ పిలిస్తే వెళ్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఇక మేము బ్యాక్ సైడ్ చెప్పాను కదా వాటర్ పడుతుంది కదా, అటు సైడ్ వెళ్తున్నాం అనమాట. ఒక సైడ్ వాటర్ రిపేర్ వల్ల క్లోజ్ ఉంది, బట్ సౌత్ సైడ్ వాటర్ ఉంది కదా, సో అటు సైడ్ వెళ్తాం. ఇదిగో చూడండి, ఇగో ఇలా వాటర్ పడుతుంది చూడండి. ఇప్పుడు వాటర్ మంచిగా పడుతూ ఉండే, ఆ వాటర్ పడుతూ ఆ తుప్పర్లు మన మీద పడుతూ మంచి చల్లగా అయితే ఉండే. చెప్తున్నాను కదా, మంచిగా హ్యాపీగా అనిపించుండే. చూడండి, ఇలాగే ఫ్రంట్ సైడ్ ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. వాల్ మొత్తం ఇలా వాటర్ పడుతూ, బట్ ఇంకా అది క్లోజ్ కాబట్టి. బట్ బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇది వచ్చేసి సౌత్ సైడ్ అంటారు. ఇదంతా ఏంటంటే ఇంకా పార్క్ ఏరియా లాగా, చెట్ల దగ్గర మంచి కూర్చుండము, ఇది పిల్లలు ఆడుకోవడానికి ఇదంతా ఓపెన్ ఏరియా పెట్టారు. సేమ్ ఇది చూస్తే నేను లిటరలీ మీకు చెప్పాను కదా, నాకైతే వాషింగ్టన్ డీసీ సైడ్ గుర్తొచ్చింది అనమాట. డీసీలో కూడా ఈసారి ఎప్పుడైనా మేము ఒకవేళ కనుక డీసీ వెళ్తాం, మ్యాక్సిమమ్ వెళ్ళినప్పుడు మీకు డీసీ కవర్ చేసి చూపెడతాను. బట్ ఇదంతా చూస్తున్నారు కదా, ఇలా వాటర్ పడుతూ, వాటర్ వాల్ అంటే ఇదే అనమాట. ఇంకా ఇలా వాటర్ పడుతూ ఉంది, అది వాటర్ వాల్. బట్ ఈ చుట్టూ కాంప్లెక్సెస్ అంతా లైక్ అంటే షాపింగ్ కాంప్లెక్స్లు, ఇంకా ఫుడ్వి, మంచిగా బిల్డింగ్స్ ఉండి, అంటే ఇది డౌన్ టౌన్ కాదు, సౌత్ వెస్ట్ అనుకుంటాను హూస్టన్కి. బట్ నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే పార్కింగ్కి లేకపోతే ఎక్కడైనా జనరల్లీ ఇప్పుడు మీరు న్యూయార్క్ చూసుకున్న, న్యూయార్క్ సిటీలో కానీ వాషింగ్టన్లో కానీ పార్కింగ్కి కొంచెం ఇబ్బందే అవుతుంది అనమాట. అంత ఈజీగా పార్కింగ్ దొరకదు, ఎక్కడో దూరంగా పెట్టి మనం వాక్ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం చూసారా, పార్కింగ్ జస్ట్ అక్కడ అన్ని దగ్గర ఉందన్నమాట పార్కింగ్ స్పేస్. అలా పెట్టేసుకొని ఇంకా వాక్ చేసేసుకొని వచ్చేయచ్చు అనమాట. అది మాత్రం చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ కూడా చూసారా, విరాట్ కరాటే చేస్తున్నాడు అనమాట. కరాటే ఫీట్స్ నేర్చుకుంటున్నాడు. ఏం లేదు, మేము ఎక్కడ కరాటే ట్రైనింగ్ ఏమి ఇప్పించట్లేదు, ఇంకా జాయిన్ చేయాలి. 5 years ఇప్పుడే కదా వచ్చాయి విరాట్కి. బట్ సెల్ఫ్గా వాడికి ఏమనిపిస్తే అది చేస్తున్నాడు అనమాట. అక్కడ ఇది చూసారా, విరాటే సెల్ఫీ వీడియో తీసుకున్నాడు అనమాట. సరే బాగుంది, క్యూట్గా అని చెప్పి ఉంచేసాను ఈ వీడియో. మంచి క్యూట్గా వాటర్ వాల్ అంతా కవర్ అయ్యేలాగా మంచిగా తీసుకున్నాడు వీడియో. ఇప్పుడైతే మేము ఇంకా బ్యాక్ కూడా బయలుదేరదామని చెప్పి బయలుదేరుతున్నాము. సో ఆన్ ద వే బ్యాక్ బయలుదేరుతూ ఉంటే ఒకసారి మొత్తం అంతా వ్యూ చూపెడుతున్నాను మీకు. ఇదంతా ఏంటంటే పార్క్ ఏరియా లాగా వచ్చింది, మంచిగా ఉండే పార్క్ ఏరియా. గుడ్, అంటే ఎంతమంది కూర్చున్నా బాగానే చాలామందే పడతారు, ఎనఫ్ పీపుల్ పడతారు. వచ్చే వాళ్ళు చాలామంది వచ్చి చూస్తున్నారు కూడా. ఇలా విరాట్ని చేయి పట్టుకొని తీసుకొని వెళ్తున్నాను. ఈ లోపల విరాట్ ఏం చెప్పాడంటే, కాల్లో ఏదో అంటే ఏదో గుచ్చుకుంటుందమ్మా, ఒకసారి చూడవా అని అడిగాడు. సరే ఏంటో చూద్దాం రా విరాట్ అని చెప్పి తీసుకొని వెళ్తున్నాను. అక్కడ అంటే ఇక్కడంతా మట్టియే ఉంది కదా, అక్కడ చూసినా అర్థం కాదు కదా అని చెప్పేసి ఇట్లా బండలు ఉన్న ప్లేస్లో అయితే ఈజీ ఉంటుంది కదా చూడడం అని చెప్పేసి ఇప్పుడు చెక్ చేస్తున్నాను. ఏం లేదు, జస్ట్ చిన్న కర్ర ఉంటుంది కదా, అది జస్ట్ చిన్నది ఇట్లా లోపల వుడ్ చిన్న స్టిక్ దూరింది అనమాట.
దానివల్ల ఇబ్బందిగా అనిపించింది విరాట్కి వాక్ చేయడం. బట్ అది తీయంగానే ఓకే హీస్ కంఫర్టబుల్ అండ్ మంచిగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకా ఒక దగ్గర కూర్చున్నాం అనమాట. బెంచ్ పైన, బెంచెస్ ఉంటాయి కదా, బెంచ్ పైన కూర్చొని జస్ట్ ఒక చిన్న సెల్ఫీ వీడియో తీస్తున్నాను మేము ముగ్గురంకి. ఇట్లా చూడండి అని చెప్పేసి మొత్తం అంతా కవర్ అయ్యేలాగా బిల్డింగ్స్, వాటర్ వాల్ అన్నీ ఒక చిన్న రౌండ్లో ఇట్లా తీసుకున్నాను అనమాట. ఒక వీడియో గుర్తుగా ఉంటుందని. విరాట్ చూసాడా ఎలా ఎగురుకుంటూ ఏదో ర్యాపింగ్ చేస్తున్నాడు మంచిగా. సో ఆ ర్యాపింగ్ కూడా అలాగే ఉంచేశారు. ఇట్లా మంచిగా ఫుల్ ఎంటర్టైన్ అయిపోతూ ఆడుకుంటూనే ఉంటాడు. కాకపోతే అప్పుడప్పుడు కొద్దిగా చిరాకు చేస్తూ ఉంటాడు, చిన్నపిల్లలు ఇంకా అంతే కదా. ఇక్కడ మేము ఒక 10 minutes అలా కూర్చున్నట్టున్నాము. ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాము అనమాట. అప్పటికి మేము మార్నింగ్ 12కి బయలుదేరినట్టున్నాం. 1 కల్లా ఇక్కడికి వచ్చేసాము. ఇంక ఇప్పుడు చూసారా ఈ పార్కింగ్ రేట్స్ అవి చూపెడుతున్నాను ఇక్కడ మీకు. సో $3 అయితే హాఫ్ అన్ అవర్ వర్క్ అంట, హాఫ్ అన్ అవర్ టు 1 hour $6, 1 to 1.5 hour $9 ఇట్లా పార్కింగ్ రేట్స్. వీకెండ్స్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఒక 1 hour స్పెండ్ చేసామన్నమాట. ఇంకా అప్పుడు అనిపించింది ఇంకా 2 కదా ఎటైనా వెళ్దామా అని చూస్తే గ్యాల్వెస్టన్ చూస్తే అక్కడ నుంచి జస్ట్ 1 hour ఉందన్నమాట. సరే ఇంకా గ్యాల్వెస్టన్ బీచ్కి వెళ్దాంలే అని చెప్పి స్టార్ట్ అయ్యాము. విరాట్ ఆ 1 hour మొత్తం నాప్ వేశాడు, మంచిగా పడుకున్నాడు. ఇంకా సరే విరాట్ లేచే టైంకి జస్ట్ అప్పుడే చికెన్ నగెట్స్ తీసుకున్నాం అనమాట, ఏమైనా ట్రై చేస్తాడేమో అని. సో ఇంకా నిద్ర లేచి బీచ్ దగ్గర వచ్చి పార్కింగ్ చేసామన్నమాట. ఇంకా పార్క్ చేసి ఫస్ట్ విరాట్కి కొంచెం ఏదైనా తినిపించుకుంటే ఇంకా బీచ్లో కొంచెంసేపు ఎంజాయ్ చేస్తాడు కదా అన్నట్టు కార్లోనే ఉంచేసి కొంచెం తినిపిస్తున్నాము. ఫస్ట్ తినిపించేసాక ఇంకా బయట చూసారా, మీరు కూడా మాతో పాటు బీచ్ ఎంజాయ్ చేయండి. బీచ్ మాత్రం బాగుంది. చాలా మంది అంటే వెదర్ బాగుంది చెప్పాను కదా, ఇవాళ 80s ఉండే అని. బీచ్ వెదర్ 80s ఈజ్ పర్ఫెక్ట్ డే ఫర్ బీచ్ అనమాట. న్యూజెర్సీలో అయితే మేము 80-90 ఉంటే పక్కా అంటే మంచిగా ఉంటుంది వెదర్, వెళ్తాము. సో ఇవాళ కూడా అనుకోకుండా ఇక్కడ మంచి 80 డేనే వచ్చామన్నమాట బీచ్కి. నేను ఇక్కడ అన్నీ మీకు చెప్తున్నాను, ఇవాళ బీచ్కి వచ్చాము ఇది అని చెప్పి. విరాట్ తింటున్నాడు ఇది అని చెప్పేసి ఫస్ట్ కార్లోనే ఉన్నాను. మళ్ళీ నేను బయటికి వెళ్తే వాడు తినడం ఆపేస్తాడు కదా అన్నట్టు. తర్వాత నేను జస్ట్ కిందకి వెళ్ళి ట్రాష్ పడిన విరాట్ అంటే ఓకే అన్నాడు. ఇంకా అప్పుడు బయటకు వచ్చేసి ఇలా మొత్తం ఇదేంటంటే బోర్డ్ వాక్ ఏరియా అన్నట్టు. సో బోర్డ్ వాక్ ఏరియా దగ్గర దిగి చూపెడుతున్నాను. గుడ్ అమౌంట్ ఆఫ్ పీపుల్ వచ్చారు. పైగా ఇది వీక్ డే చెప్పాను కదా, వర్క్ డే మండే రోజు అనమాట మేము వెళ్ళింది. అందుకని ఇంకా తక్కువ ఉన్నట్టున్నారు. కానీ అదే వీకెండ్ కనుక ఇంత మాత్రం వెదర్ ఉంటే ఇంకా బీచ్లు మీకు తెలుసు కదా ఎంత ఫుల్గా ఉంటాయో. మేమైతే వాటర్ లోపలికి అయితే ఏం వెళ్ళలేదు ఇవాళ, ఎందుకంటే మేము ఏమంత ప్రిపేర్ అవ్వలేదు కదా. అంటే అసలు బీచ్ అనేది మా ప్లాన్లోనే లేదు. జస్ట్ వాటర్ వాల్ చూసేసి ఇంకా ఎక్కడైనా మనం చూసుకొని వెళ్దాం అనుకున్నాం. అనుకోకుండా బీచ్కి వచ్చాం కాబట్టి పెద్ద విరాట్కి బట్టలు, నాకు బట్టలు అట్లా ఏం ప్రిపేర్ అవి రాలే. అయినా విరాట్ జనరలీ కూడా వాటర్లోకి అంతా వెళ్ళి ఫుల్గా ఏం ఆడడు. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి ఆడతాడు తప్పితే స్పెషల్గా విరాట్ వెళ్ళి అంతగా వాటర్లో అయితే ఏం ఆడాడు అనమాట. జస్ట్ శాండ్తో ఆడుకుంటాడు ఎప్పుడు బీచ్కి వెళ్ళినా. సో ఓకే, శాండ్తో అయితే మంచిగానే ఎంజాయ్ చేశాడు. ఇంకా మేము అటు ఇటు చూసారా, ఇక్కడ చూడండి మేము బోర్డ్ వాక్లో నేను విరాట్ నడుస్తుంటే అక్కడ అన్ని దగ్గర ఇలా సిమెంట్ తోటి స్టార్ ఫిషెస్ అవి పెట్టారు. అది వెళ్ళి టచ్ చేసి చూశాడు అనమాట ఏంటి అని. సో ఇప్పుడు ఇంకా మేము ఆ బోర్డ్ వాక్ సైడ్ వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అంటే బీచ్లోకి వెళ్తున్నాం, బోర్డ్ వాక్లో నుంచి బీచ్లోకి. ఇక్కడ చూసారా మీరు, మెయిన్ ఏంటంటే ఆ కండిషన్స్, వాటర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి దాన్ని బట్టి వాళ్ళు ఫ్లాగ్ పెడతారంట. అంటే అది ఎంత సేఫ్, జనాలకి సేఫ్ కాదు అని అది చూసుకొని వాటర్లోకి వెళ్తే బెస్ట్ అనమాట. గ్రీన్లో ఉంటే ఆల్వేస్ సేఫ్, బట్ ఈ ఎల్లోలో ఉంటే ఏంటంటే మరీ అంత ర్యాపిడ్గా ఏం రావట్లేదంట, కామ్ వాటరే ఉంది. బట్ ఇంకా మీ ఇష్టంతో మీరు వాటర్లోకి వెళ్ళచ్చు అన్నట్టు అక్కడ రాసి పెట్టారు. ఇవాళ అయితే ఎల్లో ఫ్లాగ్ ఉందన్నమాట. ఓకే, నాట్ దట్ బ్యాడ్ అని. ఇంకా ఇక్కడ రాగానే విరాట్ మంచిగా బీచ్ శాండ్ తోటి అంతా మంచిగా ఆడుకున్నాడు. చాలాసేపే ఆడుకున్నాడు అని చెప్పాలి శాండ్ తోటి. మేము బీచ్కి చెప్పాలంటే చాలా రెగ్యులర్గానే వెళ్తామని చెప్పాలి. ఎస్పెషల్లీ ఇంకా విరాట్ కోవిడ్ బేబీ కదా, కోవిడ్లో ఏంటంటే ఇంకా అందరికీ తెలిసినట్టే ఎటు వెళ్ళడానికి ఏమి మాల్స్ ఇవన్నీ మనం ప్రిఫర్ చేసే వాళ్ళం కాదు కదా. అండ్ దట్టు మాకు చిన్నోడు కదా, అప్పుడు మంత్స్ బేబీ అనమాట విరాట్ కోవిడ్లో అదంతా. సో అప్పుడు ఏంటి ఇంకా మంత్స్ బేబీ అప్పుడు వాడిని తీసుకొని ఇట్లా ఎక్కడికి ఇంట్లో ఎంతసేపు అని పెట్టుకొని వాడికి కూడా సమ్మర్లో అంతా ఇంకా చిరాకు అయిపోతాడు కదా అని చెప్పేసి ఓన్లీ ప్లేస్ మేము రెగ్యులర్గా వెళ్ళింది ఏంటంటే బీచ్ అని చెప్పాలి. ఈవెన్ ఒక చిన్న సాచెట్ అవకాడో తినిపించడానికి మేము బీచ్కి వెళ్ళి అది బీచ్ చూపెట్టుకుంటూ విరాట్కి అవకాడో తినిపించుకొని బ్యాక్ వచ్చేవాళ్ళం అనమాట. జస్ట్ ఒక చిన్న సాచెట్ అవకాడో తినిపించుకోవడానికి మాకు బీచ్ 40-45 minutes పడుతుంది ఇంటి నుంచి. జస్ట్ ఇంకా లాంగ్ డ్రైవ్ వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ విరాట్కి అవకాడో తినిపించుకొని బ్యాక్ మళ్ళీ వచ్చేవాళ్ళం అనమాట.
ఎందుకంటే బీచ్ నాకు అంత జనాలు స్ప్రెడ్ అయినట్టు, అంటే ఒకే దగ్గర ఉండరు కదా, కొద్దిగా స్ప్రెడ్ అవునట్టు ఉంటారు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మన స్పాట్లో మేము కార్ పార్క్ చేసుకొని అక్కడ ఒక్కొక్కసారి కార్లోనే ఉండేవాళ్ళం, దిగే వాళ్ళం కూడా కాదు, కొంచెం చల్లగా అయినప్పుడు అక్టోబర్కి అట్లా. బట్ సమ్మర్స్లో మాత్రం అలా దిగేసి జస్ట్ ఆ బోర్డ్ వాక్లో కానీ లేదా ఒక కార్నర్లో కానీ విరాట్ని పెట్టుకొని స్ట్రాలర్లో లేదా ఎత్తుకొని అలా తిరిగేసి వచ్చేవాళ్ళం అనమాట. సో బీచ్ మాత్రం మేము బాగా రెగ్యులర్గానే వెళ్ళేవాళ్ళము. ఎవ్రీ ఆల్టర్నేట్ వీక్ పక్క బీచ్కి వెళ్ళేవాళ్ళం అనమాట. కోవిడ్లో అయితే ఇంకా ఎవ్రీ వీక్ ఓన్లీ బీచ్ ఈజ్ ద ప్లేస్ మేము వెళ్ళిందని చెప్పాలి. ఫుడ్ కూడా ఇంట్లో ఏదైనా అలా ప్యాక్ చేసుకొని వెళ్ళి అలా బీచ్ దగ్గర కూర్చొని తినేసి వచ్చేసేవాళ్ళం అనమాట. అలా కూడా చేసాము చాలాసార్లే. బట్ ఇక కోవిడ్ వెళ్ళిపోయిన తర్వాత స్లోగా ఇంకా అందరూ బయట ఆడడం అది మొదలైన తర్వాత కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే ఇక విరాట్ సమ్మర్స్లో ఇంటి ముందు అట్లా ఆడుకునేవాడు కదా. సో అయినా కానీ మేము నాకు తెలిసి ఒక లాస్ట్ సమ్మర్లో అయితే ఒక 7-8 టైమ్స్ అయితే వెళ్ళుంటాం పక్క బీచ్కి. ఇక్కడ ఏంటంటే బీచ్ మధ్యలోకి ఇట్లా వాటర్లో నుంచి ఒక వే వేశారనమాట. ఆ మధ్యలో ఒక రెస్టారెంట్, గిఫ్ట్ షాప్స్ ఇవి ఉన్నాయి. అది కూడా నాకు మంచిగా అనిపించింది. ఈ మధ్యలో అటు ఇటు కొద్ది కొండలు అది ఉండేసరికి ఇంకా విరాట్ని వీడియో తీస్తారా నాన్న అని చెప్పి కొద్ది కొండెక్కిచ్చి అట్లా తీస్తే డ్యాన్స్లు వేస్తున్నాడు. ఆ ఊరే ఇద్దరా విరాట్ డ్యాన్స్ వేయకు నాకు భయం ఇస్తుంది అంటే ఇక్కడ ఏదో పెద్ద చల్లేసినట్టు ఫీలింగ్ ఇస్తున్నాడు. అక్కడ ఏం చల్లగలేదు, జస్ట్ అలా ఫోర్స్ చెప్తున్నాడు. చూసారా ఆల్మోస్ట్ అంటే సన్సెట్ ఏం కాదు కానీ బట్ మంచిగా సన్ అట్లా వాటర్ మీద పడి ఇట్లా అంత వేవ్స్ రావడం ఎంత మంచిగా అనిపిస్తుందో. సో ఇక్కడ అప్పటికి ఇంకా నరసింహ కూడా వచ్చిండే. నరసింహ వస్తే నాకు కూడా కొన్ని పిక్చర్స్ అవి తీస్తావా అని చెప్పి తీసి నేను అంతే ఇగో ఇది గ్యాల్వెస్టన్ బీచ్ అది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇంకా సో అలా కొండల మధ్యలోకి వెళ్తుంటే నరసింహ అంత దగ్గరికి వెళ్ళకు, వద్దు మళ్ళీ జాగ్రత్త స్విమ్మింగ్ రాదు. అది నిజంగానే అంటే కొంచెం డెప్త్ ఉందన్నమాట. ఇంకా అక్కడ లోపలికి అంటే బీచ్ మధ్యలో కట్టారు కదా, సో డెప్త్ ఉంది. ఇంకా పైగా మనకి ఈ టైంలో మీకు తెలుసు కదా ఎవరు లైఫ్ గార్డ్స్ కూడా ఉండరు, ఎందుకులే రిస్క్ అంటే ఇక నేను కూడా ప్లస్ స్టోన్ తొందరగా ఇట్లా జారుతుంది మీకు తెలుసు కదా, పైగా నాకు స్విమ్మింగ్ ఏం రాదు, ఎందుకులే రిస్క్ అని చెప్పి ఇంకా అంత లోపలికి అయితే వెళ్ళలేదు. జస్ట్ ఒక 2-3 స్టోన్స్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా బ్యాక్ వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా అదే గిఫ్ట్ షాప్. అది అక్కడ ఏంటంటే కొంచెం ఫిషింగ్ చేసుకునే వాళ్ళకి జస్ట్ ఇంకొక కొద్దిగా టికెట్ పెట్టారనమాట. టికెట్ పెడితే అటు సైడ్ వెళ్ళి కూడా వాళ్ళు ఏమైనా ఫిషింగ్ అది చేసుకోవచ్చు. ప్లస్ షాప్స్ ఉంది, కాఫీ ఇవంతా అన్నీ ఉన్నాయన్నమాట ఐటమ్స్ అది. సో విరాట్ మేము వెళ్తున్నాము. పైగా చిన్న రెస్టారెంట్ లాంటివి కూడా ఉందన్నమాట, కొద్దిగా ఫుడ్ అది కూడా ఉండే. సో ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేయాలనుకుంటే అంత ఎంజాయ్ చేయొచ్చు. గుడ్గా అంటే చాలా మంచిగానే ఉంది. షాప్లో నేను పెద్దగా ఎక్కువ వీడియో ఏం తీయలేదు కానీ జస్ట్ అలా తీసాను, ఒకసారి చూడండి. షాప్లో అంటే చిన్న చిన్న ఐటమ్స్ పిల్లలకి ఇలా మంచిగానే ఉండే. ఇట్లా జస్ట్ ఆ బీచ్లో ఆడుకునే టాయ్స్ అవి కావాలన్నా బీచ్ బ్యాగ్స్, టవల్స్, ఇట్లా ఏదైనా ఎమర్జెన్సీ ఎవరైనా ఇట్లా మర్చిపోయి సడన్గా వచ్చి ఆడుకోవాలి చేసే వాళ్ళకి ఉండే టాయ్స్ అని ఇట్లా మంచిగానే ఉండే. ఇంకా అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ విరాట్కి ఒక టాయ్ నచ్చిందనమాట. అది తీసుకుందామనే లోపల ఇగో ఇదంతా చూపెడుతున్నాను చూడండి ఇక్కడ మీకు. ఇగో ఇటు సైడ్ ఇది ఏంటంటే వ్రిస్ట్ బ్యాండ్ వేసుకొని లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫిషింగ్ అది చేయొచ్చు, లేదా వాటర్ ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ తినేవాళ్ళు అలా అంతా చేయొచ్చు అనమాట. మేమేం తీసుకొని వెళ్ళలేదు ఇంకా ఆల్మోస్ట్ అంటే వాటర్ దగ్గరకు వచ్చాం కదా అన్నట్టు. ఇదిగోండి ఇక్కడ ఫుడ్ అది ప్రైజెస్ అది ఇక్కడ బియర్ అన్నీ ఉన్నాయన్నమాట ఆల్ ఇంకా మొత్తం అంతా. సో ఈ లోపల ఇంకా విరాట్ ఏం చెప్పాడంటే పీపీ వస్తుంది అన్నాడు. ఇక సరే నరసింహ అర్జెంట్గా విరాట్ని తీసుకొని వెళ్తున్నాడు అనమాట. సో ఇంకా వాడు టాయ్ సెలెక్ట్ చేసుకున్నాడు కానీ ఇక్కడ మేము ఇంకా ఈ లోపల విరాట్కి పీపీ వస్తుంది మళ్ళీ వస్తా అనేసరికి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అనమాట బ్యాక్. అంటే వెళ్ళి జస్ట్ పీపీ పోపించుకొని మళ్ళీ వద్దాం అన్నట్టు. సో చూసారా అలలు అది అంతా ఇలా తీసాను, బాగుండే. ఇట్లా మెయిన్ బీచ్లోకి వాక్ చేసుకుంటూ వెళ్ళినట్టు అదంతా మంచిగా ఇట్లా అటు ఇటు స్టోన్స్ పెట్టి కొంచెం మంచిగా ఉండే. ఎంత పీపీ వచ్చినా విరాట్ చూసారా డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్తున్నాడు అనమాట, పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ. ఇగో అలలు చూసారా ఇంకా ఈవినింగ్ అవుతూ ఉంది కదా, ఈవినింగ్ అయ్యే కొద్దీ మంచిగా బీచ్ ఇంకా ఇలా అదేంటి ఫుల్ అలలు పెరుగుతూ ఉంటాయి కదా, అలలు పెరిగి బీచ్ దగ్గరకు వస్తుంది అంటారు కదా, అలా అనిపిస్తుంది అనమాట. బీచ్ కూడా నాకు చాలా చాలా ఇష్టమే చెప్పాలంటే. ఏమో మరి అది నాకు అంత మంచిగా అనిపిస్తుంది. ఆ ప్రశాంతంగా అలలు అలా పాకుతూ ఇలా అంటే అదొక వాటర్ సౌండ్ కూడా ఉంటుంది కదా, వాటర్కి ఒక స్పెషల్ సౌండ్ అది. అండ్ దట్టు మాకు బీచ్ దగ్గరగా లేకపోవడం వల్ల కూడా నాకు బీచ్ అంటే అంత ఇష్టమేమో. మీకు అందరికీ తెలిసిందే కదా హైదరాబాద్లో బీచ్ ఎక్కడ ఉంది, లేదు కదా. సో దానివల్ల కూడా మనకి బీచ్ అంటే ఇలా అప్పుడప్పుడు ట్రిప్స్కి మాత్రమే వెళ్తాం కదా, ఇలా వైజాగ్ అని చెన్నై అని ఇట్లా.
సో అలా వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట బీచ్. సో ఇంకా అది అయిపోయింది. అక్కడి నుంచి మేము అంతా బయటికి వెళ్ళేసి వేరే దగ్గర అంతా తిరిగేసి బోర్డ్ వాక్ అంతా అట్లా చేసేసి వచ్చాము. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ వేరే ఇంకా ఆ షాప్ క్రాస్ అయిపోయాము కదా, వేరే కార్ తీసుకొని వెళ్ళిపోయాము. సో అందుకని చెప్పి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వేరే దగ్గరకు వచ్చామన్నమాట. వేరే పాయింట్లో ఇక్కడ వేరే షాప్ దగ్గరికి వచ్చాము. సో వేరే షాప్ దగ్గర ఇంకా విరాట్కి ఒక టాయ్ మిస్ అయింది కదా, ఇప్పుడు ఆ టాయ్ కావాలి అన్నాడు. సో అందుకని చెప్పేసి ఆ టాయ్ కోసం అని చెప్పి వేరే షాప్కి వచ్చాము. ఫైనల్గా లక్కీగా ఆ టాయ్ అయితే దొరికిందిలేండి ఈ షాప్లో. దొరకకపోతే అయితే మాత్రం మాకు చుక్కలుగా అనిపించేవి. ఇక అంటే ఏం కాదు, డైవర్ట్ అవుతాడు కానీ, బట్ ఎప్పుడో ఒకసారి అడిగిన టాయ్ ఇదే అనమాట, షార్క్ టాయ్. చూసారు అది ఎలా వర్కౌట్ అవుతుందో, అలా కొడుతూ ఉంటే అలా ముందుకు వచ్చి షార్క్ ఇలా ఏదో తీసుకున్నట్టు అనమాట. సో ఫైనల్గా విరాట్కి టాయ్ ఇప్పించేసుకొని ఇంకా బ్యాక్ ఇలా వస్తుంటే ఒక ఫ్లైట్ కనిపించింది. హూస్టన్లో మా అవుటింగ్ ట్రిప్ 1 డే ఇలా అయ్యిందనమాట. సో బీచ్కి వెళ్ళాము, వాటర్ వాల్కి వెళ్ళాము. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ us, కీప్ సపోర్టింగ్ us. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to our videos. Bye. See you in the next vlog. Thank you.